హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు దొండకాయ ఫ్రైని క్యాటరింగ్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వెజ్ తినే గెస్ట్లు మన ఇంటికి వచ్చినప్పుడు ఈ రెసిపీ చేసి పెట్టండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు ఒకే రకమైన దొండకాయ ఫ్రై కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు దొండకాయలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఇక్కడ నేను 1/2 kg దొండకాయల్ని నీట్గా వాష్ చేసుకుని సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. సన్నగా కట్ చేస్తే దొండకాయ త్వరగా ఫ్రై అవుతుంది అనమాట. నేనైతే ఒక దొండకాయని 8 ముక్కల కింద కట్ చేసుకున్నాను. మీకు ఎలా వీలైతే అలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నవన్నీ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకుని ఆయిల్లో యాడ్ చేసేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మనం ఈ దొండకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వకుండా యాడ్ చేస్తే దొండకాయ ముక్కలు ఆయిల్ పీల్ చేస్తుంది అనమాట. ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే దొండకాయ ముక్కలు చక్కగా 80% కుక్ అయిపోతాయి. ఫ్రై అయినవన్నీ ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుని మిగతావి కూడా అలాగే ఫ్రై చేసుకోండి. ఈ లోపు మనం దొండకాయ ఫ్రైలోకి పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకుని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు రఫ్ గా కట్ చేసుకుని 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు వంట సోడా, అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పకోడీ వేసే విధంగా శనగపిండిని కలుపుకుని పక్కన పెట్టేసుకోండి. మీకు ఇష్టమైతేనే ఈ పకోడీ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. క్యాటరిన్ వాళ్ళైతే పకోడీ వేసి ఫ్రై చేస్తారనమాట. దొండకాయని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కలుపుకుని పెట్టుకున్న పిండిని పకోడీ కింద వేసేసుకుని 3 minutes హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుని ఒక పేపర్ ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఏమన్నా ఆయిల్ ఉంటే పీల్ చేస్తుంది, ఆయిల్ పీల్చకపోతే నార్మల్ గానే యాడ్ చేసేసుకోండి. గుప్పడి పల్లీలు, గుప్పడి జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. మనం స్పెషల్ డేస్ లో చేసినప్పుడు జీడిపప్పు లేకపోతే ఎలా చెప్పండి, ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే జీడిపప్పును కూడా స్కిప్ చేసేసి ఇవన్నీ ఒక ప్లేట్ లోకి యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫైనల్ గా ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు యాడ్ చేసి తాలింపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయలు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పకోడీని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసేసుకోండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ, పల్లీలు, జీడిపప్పును కూడా అంతా యాడ్ చేసేసి మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు చూసుకుని యాడ్ చేసుకోండి, ఎందుకంటే పకోడీలో ఉప్పు ఉంటుంది కాబట్టి అంత ఉప్పు పట్టదు. నేనైతే 1/4 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకుని కొబ్బరికాయని సగం ముక్క గ్రేట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, దింపే ముందు యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసిన తర్వాత మనం ఎక్కువ ఫ్రై చేయకూడదు, ఎందుకంటే ఆయిల్ రిలీజ్ అవుతుంది అనమాట కొబ్బరి నుంచి. అందుకని పచ్చి కొబ్బరి వేసాక ఒక 2 minutes కన్నా ఎక్కువ ఫ్రై చేయకూడదు. పచ్చి కొబ్బరి వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసి హై ఫ్లేమ్ లో 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేశాక 1/2 పీస్ లెమన్ జ్యూస్ ని యాడ్ చేసుకోండి. నిమ్మకాయ రసం లేకపోతే చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకోండి. ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. కానీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మకాయ రసాన్ని పిండాలన్నమాట, టేస్ట్ బాగుంటుంది. ఇంకా వేడి వేడిగా రైస్ లో సర్వ్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. దీని కాంబినేషన్ గా కొంచెం పప్పుచారని కానీ రసాన్ని కానీ పెట్టుకుంటే ఆ రోజు ఫుడ్ భలే ఎంజాయ్ చేసేస్తారు. డెఫినెట్ గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్